బిగ్ ఫైట్ కు సిద్ధమైంది రాజానగరం. సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఛాలెంజ్ చేస్తున్నారు జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన బత్తుల సరికొత్త వ్యూహాలతో ప్రచారంలోకి దూసుకెళ్లడం నియోజకవర్గంలో ఆసక్తి పెంచుతోంది. రాజానగరంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా బత్తుల మారుస్తున్న వ్యూహాలు ప్రత్యర్థి శిబిరానికి ఒక పట్టాన అంతుచిక్కడం లేదట. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. రాజానగరం తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన కీలక అసెంబ్లీ నియోజకవర్గం. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజా మరోసారి బరిలోకి దిగుతుంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి రాజాకు గట్టి ఛాలెంజ్ విసురుతున్నారు బత్తుల బలరామకృష్ణ. రాజానగరంలో బత్తుల ఎంపికే జనసేన వ్యూహాత్మక ఎత్తుగడగా టాక్ నడుస్తోంది. ఇదే సెగ్మెంట్లో గత ఎన్నికల్లో నిలబడలేక అభ్యర్థి వెళ్లిపోవడంతో ఈసారి మాత్రం గెలుపు గుర్రానికే పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారని, వార్ వన్ సైడ్ కాబోదని జన సైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అందులోనూ బత్తులను అభ్యర్థిగా ఎంపిక చేయడంతో కూటమిలోని 3 పార్టీలు అధికార పార్టీకి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రణతంత్రాలు రచిస్తున్నాయి. 2 ఏళ్ల క్రితమే జనసేనలో సాధారణ కార్యకర్తగా ఎంట్రీ ఇచ్చిన బత్తుల బలరామకృష్ణ తక్కువ సమయంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించారు. దీనికి తోడు బత్తుల సేవాగుణం ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోందని కార్యకర్తలు కూడా సంతోషిస్తున్నారట. ఆ సేవాగుణం అధినేత వరకు వెళ్లడంతో రాజానగరం అభ్యర్థిగా బత్తులను ఎంపిక చేయడంలో క్షణం ఆలస్యం చేయలేదని అనుకుంటున్నారు. వ్యాపార రంగంలో సక్సెస్ సాధించి రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, సేవా కార్యక్రమాలతో రాజానగరం నియోజకవర్గ ప్రజలకు చాలా దగ్గరయ్యారనే గుర్తింపు బత్తుల బలరాముడికి ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి నియోజకవర్గంలోని గాదరాడలో కోట్లు ఖర్చు చేసి ఆలయ నిర్మాణం చేశారు. ఈ జనసేన అభ్యర్థి నియోజకవర్గంలోని భవిష్యత్తు తరాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా మొక్కలు నాటించడం కూడా బత్తులకే చెల్లింది. ఈ ప్రయత్నం ప్రజలను ఎంతో ఆకట్టుకుందని అంటారు. ఇదే కాదు, సమస్య అని ఎవరైనా వస్తే ఆ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కృషి చేయడం బత్తులలో ఉన్న మరో విశేష గుణంగా చెబుతారు. ఈ క్రమంలోనే వైద్యానికి డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేశారని అనేక ఉదంతాలను గుర్తు చేస్తారు. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడమే బత్తుల బలరామకృష్ణకు ఎన్నికల్లో ప్లస్ అవుతోందనే చర్చ సాగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను చూసి చివరి నిమిషంలో జనసేన అభ్యర్థి రాజానగరంలో డ్రాప్ అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం బత్తులే ప్రత్యర్థి శిబిరాన్ని ఆలోచనలో పడేశారని ప్రచారం జరుగుతోంది. దీనికి 3 పార్టీలు రచిస్తున్న ఎన్నికల రణతంత్రంతో పాటు జనాల్లో బత్తుల బలరామకృష్ణకు ఉన్న ఆదరణను కారణాలుగా విశ్లేషిస్తున్నారు మరికొందరు. రాజానగరంలో జక్కంపూడికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా వైసీపీ అభ్యర్థిపై పైచేయి సాధించేలా అనేక ఎత్తులు వేస్తున్నారు జనసేన అభ్యర్థి బత్తుల. ప్రచార వేడిని రగిలించడంతో పాటు నియోజకవర్గ ప్రజల సమస్యలను ఓపికగా ఆలకించి వాటికి పరిష్కారం చూపిస్తానని వారికి భరోసా ఇస్తున్నారు. రాజానగరంలో జనసేన అభ్యర్థిగా గెలిచి 3 పార్టీల కూటమి అధికారం చేపట్టగానే నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటానని యువతకు చెబుతున్నారు బత్తుల. యువతలో బత్తులకు ఫాలోయింగ్ పెరగడానికి కూడా ఈ హామీనే ఒక కారణంగా చెప్పుకొస్తున్నారు. రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఫలితాలు కూడా అలాగే ఉంటాయని ఆశిస్తోంది బత్తుల శిబిరం. అందుకే రాష్ట్రంలో రాజానగరం బిగ్ ఫైట్ పై అందరి దృష్టి నెలకొంది.